ప్రైజ్ ద లార్డ్ అండి. ఒక దైవభక్తి గల ధనవంతుడు చక్రాల కుర్చీలో వెళ్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. నిస్సహాయ స్థితిలో దేవుడా, ఎవరైనా సాయం చెయ్యండి అని ఆర్తనాదాలు చేశాడు. అప్పుడే రొట్టెల సంచి పట్టుకెళ్తున్న ఒక చిన్నారి ఆ కేకలు విన్నది. యేసయ్య నేర్పిన ప్రేమతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన చేతిలో ఉన్న రొట్టెలు పక్కన పడేసి మరీ ఆయన్ను పైకి లేపింది. కింద పడిపోయిన డబ్బులన్నీ ఏరి ఆయన చేతిలో పెట్టింది. ఆ ధనవంతుడు కృతజ్ఞతతో నీళ్ళిస్తే ఆ పాప అవి తాగి కంగారులో రొట్టెలు అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయింది. ఆ పాప ఇంటికి వెళ్లేసరికి ఆమె సవతి తల్లి కోపంతో రగిలిపోతూ బయటకు వచ్చింది. రొట్టెలు తేకుండా వట్టి చేతులతో వచ్చావా అని కనికరం లేకుండా ఆ బిడ్డను ఇంట్లోంచి గెంటేసి తలుపులు వేసేసింది. దిక్కుతోచని ఆ బిడ్డ ఆకాశం వైపు చూసి, ఏసయ్యా, నాకింకా ఎవరూ లేరు తండ్రి, నువ్వే దిక్కు అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. సరిగ్గా అప్పుడే ఆ ధనవంతుడు ఆ పాపను వెదుక్కుంటూ అక్కడికి వచ్చాడు. ఆ పరిస్థితి చూసి చలించిపోయి, అమ్మా, నేను కింద పడితే లేపావు, కాని ఇప్పుడు నీకే కష్టం వచ్చింది అని కంటతడి పెట్టుకున్నాడు. ఇక ఈ రాత్రి ఎక్కడ తలదాచుకుంటావు తల్లి అని అడిగితే, పరలోకమందున్న నా తండ్రే నిన్ను చూసుకుంటాడు అని ఆ పాప చెప్పింది. ఆ విశ్వాసం చూసి ఆశ్చర్యపోయిన ఆ ధనవంతుడు ఆమెను ఒక మంచి ఇంటికి తీసుకెళ్లి, ఇకపై ఈ ఇల్లు నీదేనమ్మా, దేవుడు అనాథలను ఎప్పుడూ విడిచిపెట్టడు, నీ మంచితనానికి దేవుడిచ్చిన బహుమానమీది అని తాళాలు చేతిలో పెట్టాడు. చూసారా, మనుషులు చూడకపోవచ్చు, కాని మనం చేసే చిన్న సాయమైనా ఆ దేవుడు చూస్తాడు. బైబిల్ సెలవిస్తున్నట్టు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి 6:4. ఆమె చేసిన త్యాగం దేవుడు ఆమెకు ఒక ఇల్లునే బహుమానంగా ఇచ్చేలా చేసింది. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ మాటలు మీకు ఆదరణగా అనిపిస్తే కింద ఆమేనని తప్పకుండా కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.